హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సి ఇంగ్లీష్కి సంబంధించి 5th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్ పాయింట్సే అండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వైప్డ్? వైప్డ్ అంటే తొలగించు లేదా తుడిచిపెట్టు అనే అర్థం వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 రిమూవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్, కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ వర్డ్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ డాష్ వర్డ్స్. కాంబినేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ వర్డ్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ కాంపౌండ్ వర్డ్స్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఏర్పడితే వాటిని కాంపౌండ్ వర్డ్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. ఇట్ ఈజ్ ఏ. బొకే మీన్స్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఇది కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ద బెటాలియన్ హ్యాడ్ ఓన్లీ ఏ లాఫ్ ఆఫ్ డాష్ టు ఈట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బ్రెడ్. నెక్స్ట్ క్వశ్చన్, వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్. ఆన్సర్ ఆప్షన్ 2 యాక్షన్ వర్డ్స్. వర్బ్స్ అంటే పనుల గురించి తెలిపేది. సో అందుకనే యాక్షన్ వర్డ్స్ అని పిలుస్తారు. డిస్క్రైబింగ్ వర్డ్స్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మల్లికాస్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల. ఇట్ ఈజ్ ఏ. రిసైడ్స్ అనేది ఏ టెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, డోంట్ యూజ్ అపాస్ట్రఫీ విత్ ప్రొనౌన్స్ లైక్. ఏ ప్రొనౌన్స్కి అపాస్ట్రఫీ యూజ్ చేయకూడదు అంటే ఆప్షన్ 3 యువర్స్, హర్స్, దేర్స్, ఇట్స్. నెక్స్ట్ క్వశ్చన్, we use an apostrophe after the words if it is a dash word. Answer option 2 plural words. ప్లూరల్ వర్డ్స్కి మనం అపాస్ట్రఫీ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ న్యూమరస్. న్యూమరస్ అంటే అర్థము చాలా ఎక్కువ అని, చాలా లేదా ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 మెనీ. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెష్. ఫ్రెష్కి ఆపోజిట్ వర్డ్ స్టేల్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, థిక్ ఆపోజిట్ వర్డ్. థిక్ అంటే మందం, థిన్ అంటే పల్చని. సో థిక్ ఆపోజిట్ వర్డ్ ఆప్షన్ 2 థిన్. నెక్స్ట్ క్వశ్చన్, నో వన్, నథింగ్, సంథింగ్ ఆర్ కాల్డ్. నో వన్, నథింగ్, సంథింగ్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఐ గాట్ యువర్ లెటర్. ఐడెంటిఫై ద టెన్స్. గాట్, గెట్ అనేది వర్బ్ 1, గాట్ అనేది V2 ఫాము. సో ఇది పాస్ట్ టెన్స్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ టెల్స్ అబౌట్ ఏ సింగిల్ ఐడియా. సింగిల్ ఐడియా గురించి తెలిపేటువంటిది ఏది అంటే పేరాగ్రాఫ్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. కొన్ని వాక్యాల కలయిక వలన పేరాగ్రాఫ్ అనేది ఏర్పడుతుంది. ఇది ఒకే ఉద్దేశాన్ని మాత్రమే తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వి యూజ్ మే టు సే దట్ సంథింగ్ ఈజ్. మేని దేనికి యూజ్ చేస్తాము అంటే పాసిబిలిటీస్కి యూజ్ చేస్తాం. ఫ్యూచర్లో ఇది జరగవచ్చు అటువంటివి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 పాసిబుల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డోత్. డోత్ అంటే చేస్తున్నారు, చేస్తున్నది అనే మీనింగ్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 డూ, డస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫ్యూరియస్లీ. ఫ్యూరియస్లీ అంటే కోపము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 యాంగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, అడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్. అడ్జెక్టివ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1
నౌన్ అండ్ వర్బ్స్ అనేవి అబ్జెక్టివ్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కట్ యూ కోట్ అకార్డింగ్ టు ఇట్ ఈజ్ ఏ. కట్ యూ కోట్ అకార్డింగ్ టు అనేది ఇడియం అంటే జాతీయం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గివ్ అవే. గివ్ అవే అంటే బహుమతులు ఇవ్వడము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 టు ప్రెజెంట్ సంథింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫేమస్. ఫేమస్కి సినోనిమ్ పాపులర్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ డెడికేటెడ్. డెడికేటెడ్ అంటే అంకితం ఇవ్వడం. సో దీనికి సినోనిమ్ ఆప్షన్ 3 కమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యూజ్డ్ వెన్ సమ్వన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ. ఆన్సర్ ఆప్షన్ 2 కామా. నెక్స్ట్ క్వశ్చన్, we use dash marks to enclose the exact words of a speaker. ఒక స్పీకర్ ఏదైనా విషయం తెలియజేసినప్పుడు అతని యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని మనం రాసినప్పుడు ఏ మార్క్ యూజ్ చేయాలి అంటే ఆప్షన్ 2 క్వటేషన్ మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్. కెన్ అనేది మన యొక్క సామర్థ్యాన్ని గురించి తెలుపడానికి ఉపయోగిస్తాం కాబట్టి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 ఎబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ ఐ టేక్ యువర్ పెన్ ఇట్ ఈజ్ ఏ. కెన్ ఐ టేక్ యువర్ పెన్ అంటే ఇక్కడ పర్మిషన్ అడుగుతున్నట్లు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. కెన్, మే అనేవి ఆస్కింగ్ ఫర్ పర్మిషన్కి ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ యంగర్ ఇట్ ఈజ్ ఏ. నేను యంగర్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా రన్ చేసేవాడిని. సో ఇది ఏమిటి అంటే జనరల్ ఎబిలిటీ ఇన్ ద ఫాస్ట్. ఫాస్ట్లో అతని యొక్క ఎబిలిటీని గురించి తెలుపుతున్నాడు కాబట్టి ఇది ఆప్షన్ 1 జనరల్ ఎబిలిటీ ఇన్ ద ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్కాలర్. స్కాలర్ అంటే పండితుడు లేదా విద్యావేత్త అని మీనింగ్ వస్తాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఏ లర్న్డ్ పర్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాజ్ ఏ చైల్డ్ ఇట్ ఈజ్ ఏ. ఇది ఏ టైంని సూచిస్తుంది అంటే వాజ్ అనేది పాస్ట్ కాబట్టి ఇది పాస్ట్ టైం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ టైం. ఫ్యూచర్ టైంలో జరిగేటువంటి విషయాలను గురించి తెలిపేటువంటి టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఫ్యూచర్ టెన్స్ ఐ వి టేక్స్. ఫ్యూచర్ టెన్స్లో ఐకి వీకి మనం తీసుకునేటువంటి హెల్పింగ్ వర్బ్స్ షల్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఐ షల్, వి షల్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బౌంటియస్. ఆన్సర్ ఆప్షన్ 1 జెనరస్. బౌంటియస్ అంటే మీనింగ్ దయగల అంటే కైండ్నెస్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 జెనరస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ హోల్డ్. హోల్డ్ అంటే పట్టుకోవడం. సో దీనికి సినోనిమ్ ఇక్కడ సూట్ అయ్యేది ఆప్షన్ 3 గ్రిప్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ షార్ప్. షార్ప్కి సినోనిమ్ ఆప్షన్ 2 కీన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈజ్ యాడెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ రూట్ వర్డ్. రూట్ వర్డ్కి చివరిలో యాడ్ అయితే దాన్ని సఫిక్స్ అంటాము. అలా కాకుండా రూట్ వర్డ్కి బిఫోర్ యాడ్ అయితే దానిని ప్రిఫిక్స్ అంటాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 సఫిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ వీ యాడ్ ఎల్వై టు ద నౌన్ వీ గెట్ యాన్. నౌన్కి ఎల్వై యాడ్ చేస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. అలా కాకుండా వర్బ్కి ఎల్వై యాడ్ అయితే అది అడ్వర్బ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 అడ్జెక్టివ్. క్వశ్చన్, మ్యాన్లీ ఇట్ ఈజ్ ఏ డాష్.
మ్యాన్లీ అనేది గుణాన్ని అంటే క్వాలిటీని గురించి తెలుపుతుంది కాబట్టి అడ్జెక్టివ్. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మనందరికీ తెలుసు ఎల్వైతో ఎండ్ అయితే అవి అడ్వర్బ్ అనుకుంటాం, బట్ నౌన్ ప్లస్ ఎల్వై వస్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ వాక్డ్ స్లోలీ. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టు ద అండర్లైన్ వర్డ్. స్లోలీ అనేది అడ్వర్బ్ అవుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. ఇక్కడ స్లో అనేది వర్బ్కి ఎల్వై యాడ్ అయింది కాబట్టి ఇది అడ్వర్బ్. నెక్స్ట్ క్వశ్చన్, నెవర్ ఆపోజిట్ వర్డ్. నెవర్ అంటే మీనింగ్ ఎప్పటికీ, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెవర్ ఆపోజిట్ వర్డ్ ఆల్వేస్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్స్డే ఫైండ్ ద సైలెంట్ లెటర్. వెన్స్డేలో సైలెంట్ లెటర్ డి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, క్యాజిల్ ఫైండ్ ద సైలెంట్ వర్డ్. క్యాజిల్లో సైలెంట్ వర్డ్ ఆప్షన్ 3 టీ. నెక్స్ట్ క్వశ్చన్, నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్, ఇట్ ఈజ్ ఏ. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ నెవర్ అనేది ఫ్రీక్వెన్సీ గురించి తెలుపుతుంది కాబట్టి ఇది ఆప్షన్ 1 అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఆఫెన్ యూజ్డ్ విత్ ద డాష్ టెన్స్. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఎగ్జాంపుల్స్ నెవర్, సెల్డమ్, రేర్లీ. సో ఇవి అన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినవి. సో అందుకనే దీనికి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ లెటర్ రైటింగ్ బాడీ ఆఫ్ ద లెటర్ కంటైన్స్. లెటర్ రైటింగ్లో బాడీ ఆఫ్ ది లెటర్లో ఏమి ఉంటుందంటే మనం ఇచ్చేటువంటి మెసేజ్ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ లెటర్ రైటింగ్ వాట్ టెల్స్ యువర్ రీడర్ హూ ద లెటర్ ఈజ్ ఫ్రమ్. ఆన్సర్ ఆప్షన్ 2 సిగ్నేచర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ రైమింగ్ వర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 పీప్, బీప్. నెక్స్ట్ క్వశ్చన్, అవర్ ఫైండ్ ద సైలెంట్ లెటర్. అవర్లో సైలెంట్ లెటర్ హెచ్. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రేవ్ ఆపోజిట్ వర్డ్. బ్రేవ్ అంటే ధైర్యము, టిమిడ్ అంటే పిరికి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 బ్రేవ్ ఆపోజిట్ వర్డ్ టిమిడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎగెనెస్ట్. ఎగెనెస్ట్కి మీనింగ్, ఎగెనెస్ట్ అంటే వ్యతిరేకము, దీని మీనింగ్ ఆప్షన్ 1 ఇన్ అపోజిషన్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.